నిజామాబాద్ కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్తోని రాజకీయం అస్సలు చేయొద్దట. రాజకీయం చేసి చూసే ఎంపీ అయ్యేదాకా పోయిండట. ఇప్పుడు ఎంపీ సార్తోని ఎవ్వరు పాలిటిక్స్ చేసిర్రు. ఎందుకు అరవింద్ గారు అట్లా ఆముచ్చడం ముంగడేసిండు అంటారా? ఏంది ఏం కథ అంటే ఆయన గారినే సీదా అడుగుదాం పారి. రాజకీయాలు చేయడానికి రాదు, రాజకీయాలు నాతో చేయలేడు. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. ఈయనరా ఎంపీ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎంపీ అయినప్పుడు పార్లమెంట్ లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయాలి. పక్కకు ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడ్ అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూడదు, నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్ కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుంది. జగిత్యాల రాజకీయాలు ఎట్లున్నాయో అట్లనే జనాలకు కూడా ఓ ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట కూడా మంచిగా నుండి జగిత్యాలకు వస్తుంది. సెలవు ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందరికి అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాలను యాప్ పెట్టిందట. యూరియా కొనరాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మీరు చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నది కానీ అన్నదాతలకు మీ సెంట్రల్ సర్కారు కూడా పంపే యూరియా బస్తాలు ఇచ్చే కాడికి కూడా రాష్ట్రానికి మీ కేంద్ర సర్కారు ఇస్తలేదట. మీరన్న ఇగురంతోనే మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తే మంచిగుంటది సార్. అట్లెందుకు ఆలోచన వస్తలేదు మీకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.